చెప్పిన ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. కరువే అక్కడ, పంటలు లేని పరిస్థితి. కానీ ఏలియా ప్రార్థన చేయటం మొదలు పెడితే పరిస్థితి మారిపోయింది. పరిస్థితి మారిపోయింది. ఈ రోజున అదే ప్రార్థన మీరు చేయండి, మీ కుటుంబంలో పరిస్థితి మారిపోద్ది. భార్య నీ మాట వింటలేదా, భర్త నీ మాట, పిల్లలు నీ మాట వింటలేదా, కనీసం మంచిలు ఇచ్చే దిక్కు కూడా నీకు లేదా? ఎన్నోసార్లు అన్నం తింటున్నప్పుడు నీ కన్నీళ్ళు అన్నం కంచంలో పడి ఈ బ్రతికే కంటే చచ్చిపోతేనే ఇంకా ఇలాంటి బ్రతుకు ఎందుకని ఏడ్చిన వాళ్ళు మీలో చాలామంది ఉండొచ్చు. మీకు శుభవార్త ఏంటంటే మీ ప్రార్థనే మీ పరిస్థితిని మార్చబోతుంది. మీ ప్రార్థన ధూపం వల్లనూ మీరు చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వల్ల దేవుని దృష్టికి అంగీకారములుగా మారునుగాక. ప్రార్థన చేసేవారందరూ పేర్లు ఎక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి? జీవగ్రంథం దేవుని దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి పేరు పెట్టి వాళ్ళ అవసరత ఏంటో దేవుడు జకరియా ఎలిజబెత్ల అవసరత ఏంటో దేవుడు తీర్చేశాడు. దేవుని స్తోత్రం అండి. అడిగారా? అడగలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మీరు కూడా మీ పని, మీ మీద దేవుడు ఏ బాధ్యత పెట్టాడో అది చేయండి దేవుని బిడ్డలారా.